పేద కోడలి బంగారు కిచెన్. బంగారు రంగులో మెరుస్తున్న కిచెన్ని చూస్తూ పేద కోడలు అనామిక మురిసిపోతూ ఉండగా అత్తగారు శారద అక్కడికొచ్చింది. ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటే కోళ్ళ ఇది, కిచెన్ ఇలా బంగారులా మెరిసిపోతుంది? బంగారులా కదతయా, బంగారమే. ఇదంతా నిజమైన మేలిమి బంగారం. ఇది ఈ కోడలి బంగారపు కిచెన్ అత్తయ్యా అని శారదని కిచెన్లో నుంచి పంపిస్తుంది. ఇక అప్పట్నుంచి శారద ఏదో ఒక వంకతో కిచెన్లోకి వెళ్లాలనే ప్రయత్నం చేసేది. కానీ కోడలు అనామిక మాత్రం కిచెన్ గుమ్మం దగ్గర గరిట పట్టుకుని అడ్డుగా నిలబడి శారదని కోపంగా చూస్తూ ఉండేది. అది చూసి శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయేది. ఆ రోజు కూలి పనులు చేసుకుని ఇంటికొచ్చిన తండ్రి కొడుకులతో, బాబు రమేష్, ఏవండి ఒకసారి కోడలి కిచెన్ చూసి రండి. కోడలి కిచెన్ని చూసి రావాలా? ఎందుకు శారదా? మొత్తం బంగారంతో మెరుస్తూ ఉందండి. నన్ను కోడలు ఆ గదిలోకి రానివ్వడం లేదు అని చెప్పగానే మొత్తం బంగారంతో కిచెన్ మెరిసిపోవటం ఏంటని రమేష్ ప్రసాద్లు కూడా కిచెన్లోకి వచ్చి చూశారు. శారద చెప్పినట్టు బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఆ కిచెన్. ఇదేదో మాయ అనుకుని సరిపెట్టుకుంటారు వాళ్ళంతా. ఇక ఆ రోజు నుంచి అత్తగారు శారద ఆ బంగారు కిచెన్లోకి వెళ్ళి ఎలాగైనా బంగారం తీసుకోవాలని, అది అనామిక ఇంట్లో లేనప్పుడే సాధ్యమవుతుందని బాగా ఆలోచించి ఒక రోజున ఇద్దరు రౌడీల దగ్గరికి వెళ్తుంది. వాళ్లతో మాట్లాడి డబ్బులు కూడా ఇస్తుంది. ఏమీ తెలియనట్టుగా ఇంటికొచ్చి పడుకుంటుంది. ఓ అర్ధరాత్రి వేళ అనామిక ముఖానికి ముసుగు వేసి ఇద్దరు రౌడీలు పట్టుకొని అడవిలో నడుస్తూ ఉంటారు. అనామిక భయం భయంగా నడుస్తూ ఉంటుంది. ఇలా చూడండి, ఎందుకు నన్ను ఇలా ముసుగు వేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు మీకేం కావాలి? నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటూ ఉంటుంది. అయినా ఆ ఇద్దరు రౌడీలు ఏమాత్రం జాలిదయా చూపించకుండా అనామికాని పట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే అత్తగారు శారద కూరగాయలు కట్ చేసే కత్తి పట్టుకుని ఇంట్లో నిలబడి, అందరు పడుకొనున్నారు, ఇదే మంచి సమయం. కోడలు బంగారపు కిచెన్లో నుంచి బంగారు దొంగతనం చేసేయాలి అని అనుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వంటగది దగ్గరికి వచ్చింది. గదికి తాళం ఉండటం చూసి కోడలు అనామిక మీద కోపం తెచ్చుకుంది. కోపంగా తనలో తాను, తన బంగారు వంటగదిలో నుంచి ఎవరో బంగారం మొత్తం ఎత్తుకుపోతున్నట్టుగా వంటగదికి కోడలు తాళం వేసుకుంది. ఇప్పుడు అసలు ఆ తాళం తీయడం ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉండగా తన భర్త ప్రసాదు సుత్తి పట్టుకుని అక్కడికొచ్చాడు. శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది. మీరేంటి ఇలా సుత్తి పట్టుకొని వచ్చారు అని శారద అడగగానే ప్రసాద్ గట్టిగా, భార్యలో భర్త సగం, భర్తలో భార్య సగం గదా శారదా అని చెప్తాడు. దాంతో శారద కంగారు పడుతూ, మీకు దండం పెడతాం, అంత గట్టిగా మాట్లాడబాకండి, కొడుకు కోడలు లెగుస్తారు అని శారద దండం పెడుతుంది. అది చూసి ప్రసాద్ నెమ్మదిగా, ఏదైనా పూర్తిగా చెప్పే అవకాశం నాకెప్పుడిచ్చావు శారదా నువ్వు? నేను అడిగిందేమిటి, తమరు చెబుతున్నదేమిటి? నువ్వు అడిగిన దానికే నేను చెప్తున్నాను శారదా. నేనోదే పూర్తిగా చెప్పాలనుకుంటాను, నువ్వు మాత్రం మధ్యలోనే అడ్డుపడతావు, తిరిగి ఇట్లాంటి ప్రశ్నలు వేస్తావు. నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. సరే సరే, ఈ సుత్తిని ఎందుకు తీసుకొచ్చారో అది చెప్పండి ముందు. ఎందుకేంటి శారదా, సుత్తితో నీ తలని అని చెబుతూ ఉండగా శారద భయంగా, ఏంటి సుత్తితో నా తల మీద కొడతారా? అంటే నన్ను ఈరోజు ఈ సుత్తితో కొట్టి చంపేయాలని చూస్తున్నారా? అయితే ఆ సావిత్రి చెప్పింది నిజమేనన్నమాట. నువ్వు మళ్ళీ సావిత్రి పేరు తీస్తే నేను గట్టిగా అరుస్తాను, కొడుకు కోడలేస్తారు, అప్పుడు నువ్వు దొంగవని నిన్నే చాలా మాటలంటారు. అంత పని మాత్రం చేయబాకండి. శారదా, నువ్వు కత్తి పట్టుకుని కోడలి బంగారు కిచెన్లోకి ఎందుకు వెళ్తున్నావో నాకు తెలియదు. ముందు ఆ విషయం చెప్పు. తెలిసి కూడా గట్టిగా అరుస్తానని నన్ను బెదిరిస్తున్నారా? ఎలాంటి శబ్దం రాకుండా ముందు ఆ కిచెన్కున్న తాళం పగలగొట్టండి. అలా చేస్తే సౌండ్ వచ్చిద్ది, కోడలు నిద్ర లేచి ఇక్కడికొచ్చిద్ది. ఇంకెక్కడ కోడలో ఇంట్లో లేదు. తన బంగారు కిచెన్ కోసం నేనే ఇద్దరు రౌడీలను పెట్టి అడవిలోకి తీసుకెళ్లి అనామికని వదిలిపెట్టేసి రమ్మని చెప్పా అని శారద చెప్తుంది. ఆ మాటని తన బెడ్రూంలో ఉన్న రమేష్ వింటాడు. ఓహో, అనామిక బంగారు కిచెన్ కోసం అమ్మ తనని అడవిలోకి పంపించదు అన్న మాట. నేనిప్పుడు అడవికి వెళ్తాను, అనామికాని కాపాడుకుంటాను, లేదంటే రౌడీల చేతిలో నా అనామిక చనిపోతుంది అని రమేష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడవిలోకి పరుగులు పెడతాడు. ఒకచోట నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు రమేష్. అనామిక ఎక్కడా కనిపించలేదు. ఈ రాత్రి వేళ ఇంత పెద్ద అడవిలో నా అనామిక ఎక్కడుందో ఎలా వెతికేది? ఓ పని చేస్తాను, గట్టిగా అనామిక అనామిక అని పిలుస్తాను. అప్పుడు అనామిక ఎక్కడున్నా పలుకుతుంది కదా, అలా నా అనామిక దగ్గరికి వెళ్తాను, నా అనామికని కాపాడుకుంటాను అని గట్టిగా అరవబోయి వెంటనే రమేష్ ఆగిపోతాడు. వద్దొద్దు, నేను గట్టిగా పిలుస్తాను, అలా పిలిస్తే
అనామికని బంధించిన రౌడీలకి నేను తనని కాపాడడానికి వచ్చిన విషయం తెలిసిపోతుంది. అనామికకి మరింత ఇబ్బంది అవుతుంది. అలా వద్దు, నేనే జాగ్రత్తగా అనామికని కాపాడుకోవాలి. అనామికాని వెతుకుతూ అడవిలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న శారద చెప్పిన మాట విని ప్రసాద్ ఆశ్చర్యంగా, ఏంటి శారద నువ్వు చెప్పేది? కోడల్ని అడవిటికి పంపడమేంటి? బంగారు కిచెన్ కోసం నాకు తప్పలేదండి. నీ బంగారం పిచ్చి గోతులో పెట్ట. నేను నీకు ఎట్టాంటి సాయం చేయను. నీకీ సుత్తి ఇవ్వను. నీకు కనబడకుండా దాచేస్తాను. అది కాదండి, కోడల ప్రాణాలకు వచ్చిన ముప్పు లేదు. అనామికకేం కాదు. తను అడవిలో క్షేమంగానే ఉంటది. నా మాటేనండి. సుత్తితో కిచెన్ గదికేసిన తాళాన్ని పగలగొట్టండి. నేను కిచెన్లోకి వెళ్ళి బంగారం తీసుకుంటాను. అదంతా నువ్వు అనుకున్నంత తేలిగ్గాదులే శారదా. అది కాదండి, నేను కోడలి బంగారు కిచెన్ నుంచి బంగారం దొంగతనం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ వీలవడం లేదు. ఈ రోజు ఎలాగైనా. ఈ రోజేగా శారదా, ఏ రోజైనా సరే పేరాస తీరదు. నా మాట విని అట్లాంటి కోరికలుంటే మానుకో. పద, వెళ్ళి కోడలింటికి తెచ్చుకుందాం. నేను రాను, మీరెళ్ళండి. బంగారం కోసం నేను పడాల్సిన బాధలేవు, నేను పడతాను అని శారద చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా సుత్తిని పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. అబ్బా, నా బంగార పిచ్చిని ఆయన అర్థం చేసుకోకుండా సుత్తిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చేయాల్సిన పని నేను చేసుకుంటాను అని శారద నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటకొచ్చింది. దిక్కులు చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. చూస్తే ఊరంతా పడుకొనుంది అని ఇంటి వెనక నుంచి కిచెన్ కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూసింది. కిచెన్ మొత్తం బంగారంతో మెరుస్తూ ఉంటుంది. శారద సంతోషంతో, అబ్బబ్బబ్బా, ఎంత బంగారం, ఎంత బంగారం! ఇదంతా నా సొంతమైతే వామ్మో, ఈ ఊరే కాదు లోకం మొత్తం గోల్డ్ శారదా, గోల్డ్ శారదా అని పిలుస్తుందనుకుంటా. ఎలాగైనా నేను ఈ బంగారం కిచెన్లోకి వెళ్ళాలి. ఈ బంగారం మొత్తం తీసుకోవాలి అని మురిసిపోతుంది. అడవిలో అనామిక ఉన్న చోటుని రమేష్ ఎట్టకేలకు తెలుసుకుంటాడు. అనామిక కాపలాగా 2 రౌడీలున్నారని తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లైట్లో ఒక బలమైన కర్రని వెతికి పట్టుకున్నాడు. నెమ్మదిగా ఆ రౌడీల వెనక నుంచి వచ్చి వాళ్ల తలల మీద గట్టిగా కొట్టాడు. అంతే, వాళ్ళిద్దరూ స్పృహ తప్పిపోయారు. రమేషు అనామికాని తీసుకుని అడవి నుంచి గబగబా ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. శారద కిటికీని బద్దలు కొట్టుకుని బంగారు కిచెన్లోకి వెళ్ళి నిలబడింది. ఆనందంగా, ఎలాగైతేనే బంగారు కిచెన్లోకి వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కత్తితో ఈ బంగారాన్ని కట్ చేయాలి అని మొదలుపెట్టింది. అనామిక, రమేష్లు ఆయాసపడుతూ ఊర్లోకొచ్చారు. ఇక పరిగెత్తడం నా వల్ల కాదండి. అయినా ఈ రౌడీలెవరు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? అసలు నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది? అసలు నన్ను ఏం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారో ముందు ఆ విషయం చెప్పండి. ఆవేశపడక అనామిక, నేను చెప్పేది నెమ్మదిగా విను. ఇదంతా చేసింది నేను కాదు, మా అమ్మ చేసింది. నీ కిచెన్లో బంగారం ఉందంట కదా, అందుకే అమ్మని కిచెన్లోకి రానివ్వటం లేదంట కదా. ఎలాగైనా బంగారాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటుంది అని రమేష్ చెప్పగానే అనామిక గట్టిగా బిగ్గరగా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అనామిక? నవ్వకుండా ఏం చేయమంటారు చెప్పండి. నిజంగానే అంత బంగారు నా దగ్గరుంటే మనం ఎప్పుడో ధనవంతులు అయిపోయేవాళ్ళం కదండి. నిజమే కదా అనామిక, మరి కిచెన్ ఎందుకు బంగారంలా మెరుస్తుంది? గోల్డ్ వాల్ పేపర్ వేస్తే మెరవకుండా ఏమవుతుంది చెప్పండి అని అనామిక చెప్పగానే రమేష్ ఆశ్చర్యంగా, ఏంటనామిక నువ్వు చెప్పేది? అది గోల్డ్ వాల్ పేపరా? అవునండి. ఇప్పుడు నీ కిచెన్లోకి అడుగుపెట్టిన మా అమ్మ పరిస్థితి ఏంటి అని రమేష్ అడుగుతూ ఉండగా ఆ సమయంలో శారద కిచెన్లో కూర్చొని ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో చిరిగిన గోల్డ్ వాల్ పేపర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపుకి ప్రసాద్ కంగారు పడిపోతాడు. కిచెన్లోకి వచ్చి చూశాడు. శారద చేతిలో ఉన్న పేపర్ని చూసి నవ్వుకున్నాడు. రమేష్, అనామిక ఇద్దరూ చకచక ఇంటికొచ్చి చూశారు. శారద పిచ్చి పట్టినట్టుగా కిచెన్లో ఉన్న గోల్డ్ వాల్ పేపర్ని చించేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న రమేష్, అనామిక, ప్రసాదులు శారదకి పిచ్చి పట్టిందని తెల్లారిన తర్వాత పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారు. పేద కోడలి బ్యాంబూ హీటర్. 2 పిల్లలతో పుట్టింటికొచ్చిన కూతురు అనామికాని తల్లి సుజాత గుమ్మం దగ్గర నిలబెట్టి, ఏమ్మా, అల్లుడుగారు రాలేదా అని అడిగింది. ఆ మాటకి అనామిక కోపంగా చూస్తూ, కనీసం ఇంట్లోకైనా రానిస్తావా? ఇక్కడే అన్ని వివరాలు అడుగుతావా? ఎందుకే అంత కోపం? నువ్వు పిల్లలు కనిపించారు, అల్లుడు గారి కనిపించలేదని అడిగాను. ఏదైనా అడిగితే చాలు కోపం ముక్కు మీదే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోకి రమ్మంటావా, లేదంటే వచ్చిన దారిలో నువ్వు వెళ్ళిపోవాలా అని అంటుంటే అనామిక తండ్రి రాజయ్య ఇంట్లో నుంచి గుమ్మం దగ్గరికి వచ్చాడు. సుజాత, ముందు కూతుర్ని, పిల్లల్ని ఇంట్లోకి రానివ్వు. ఎప్పుడు తిన్నారో ఏమో, తినడానికి ఏమన్నా చెయ్యి, వెళ్ళు. అది కాదండి, ఎప్పుడైనా అల్లుడు గారు వచ్చే కదా దిగబెట్టి వెళ్తారని అడిగాను. అమ్మా అనామిక, పిల్లల్ని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళి తల్లి.
మీ అమ్మకు అర్థమయ్యేలా నేను వివరంగా చెప్తానులే అని తండ్రి రాజయ్య చెప్పగానే అనామిక పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. అల్లుడికి పనుండి రాలేకపోవచ్చు. కూతుర్ని పిల్లల్ని బయట నిలబెట్టి అడగటం ఏమీ బాగోలేదు. అట్టా అడగద్దని ఎన్నిసార్లు చెప్పానో సుజాత. అయినా నువ్వు కూతురొచ్చిన ప్రతిసారి అట్టాగే అడుగుతుంటావు. ఇంతకు ముందు కూడా ఇట్టాగే కూతురు పిల్లలొచ్చారు. అల్లుడు గారు మరుసటి రోజున వచ్చారని మర్చిపోయావు అని చెప్పగానే సుజాత మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజయ్య పని మీద బయటకు వెళ్తాడు. ఇంటి అరుగు మీదున్న కుర్చీల్లో శారదాప్రసాద్లు కూర్చొని పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయిన కోడలు అనామిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తుంటే నువ్వు వద్దని చెప్పాలిగా శారదా. భర్త చెప్తేనేం లేదండి, ఇక నేను చెప్తే ఎంటదా చెప్పండి. అసలు నువ్వే కారణం గదా కోడలు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి. ఇది మరీ బాగుంది. నేనేమైనా కోడల్ని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళమని చెప్పలేదుగా, మెడపట్టుకునే గేంటే లేదుగా. ఈ చలికాలాన్ని తట్టుకోలేకేగా మనవడు మనవరాలు రూమ్ హీటర్ కొనమని కొడుకుని కోడల్ని ఇబ్బంది పెట్టింది. నేనేం కొనొద్దని అడ్డు చెప్పలేదు కదండి. ఇద్దరు చేసిన కూలీ డబ్బులు వారం వారం నువ్వే తీసుకుంటుంటే ఇక కొడుకు కోడలు ఎట్టా పిల్లలు అడిగిన రూమ్ హీటర్ కొంటారు చెప్పు శారదా. ఇల్లు కూడా గడవాలి కదండి. కరెంటు బిల్లని, నీళ్ల బిల్లు, పాడ చిట్టీలు ఇవన్నీ కట్టాలి కదా. ఇందులో ఏది కట్టకపోయినా ఇబ్బంది పడాల్సింది మనమే కదా. ఆ మాత్రం అనామిక అర్థం చేసుకోపోతే ఎట్టా చెప్పండి. కోడలు మనల్ని అర్థం చేసుకుంది కాబట్టే కొడుకుతో కలిసి సమానంగా పనిచేయడానికి వెళ్తాను శారదా. నువ్వే కోడల్ని అర్థం చేసుకోవాల్సింది. నాకు మాత్రం నా మనవడో మనవరాలు అడిగిన రూమ్ హీటర్ కొనివ్వాలని ఉంటుంది కదండి. కాకపోతే ఏదో బాధ్యతల వలన కొనలేకపోతున్నాను అంతే. నీది నానమ్మ మనసు, అందుకే కొనలేకపోయింది. కోడల్ది తల్లి మనసు, పిల్లలు అడిగింది కొనడానికి పుట్టింటికెళ్ళింది. అన్నయ్య వదిలిని డబ్బులు అడిగి కొంటానని వెళ్ళిందా? కాదు శారదా, అక్కడ కూడా కూలి పనులు చేసి కొనడానికి వెళ్ళింది. కోడలు అమ్మా నాన్న జీవితం ఎంత పేదగా ఉంటుందో నీకు తెలుసుగా. వాళ్ళ ఒక పూట తిని మరో పూట నీళ్లు తాగుతూ ఉంటారు. అదేంటి, కోళ్ళ పుట్టింటికెళ్ళి పని చేసుకొని ఆ డబ్బులతో పిల్లలు అడిగిన రూమ్ హీటర్ కొంటమేంటి? అన్నయ్య వదిన్లు మనల్ని అపార్థం చేసుకుంటారు కదా. మనల్ని కాదు శారదా, నిన్ను అపార్థం చేసుకుంటారు. ఇంటి పెత్తనం మొత్తం నీదేనని అందరికీ తెలుసు. కొడుకు కోడలు కూలి పనులు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నీకే ఇస్తారని తెలుసు అని చెప్పగానే శారద మౌనంగా ఉంటుంది. పెరట్లో ఉన్న బల్ల మీద కూతురు అనామిక కూర్చుని ఉండగా తల్లి సుజాత వచ్చింది. ఏమ్మా, మీ నాన్న చెప్పేది నిజమేనా? అవునమ్మా, నేను నా పుట్టింటికి పిల్లలు అడుగుతున్న రూమ్ హీటర్ కొనివ్వడానికి కావలసిన డబ్బుల కోసం పని చేసుకుందామని వచ్చాను. రేపటి నుంచి నీతో పాటు నన్ను కూడా కూలి పనికి తీసుకెళ్ళు, సరేనా? నువ్వు వద్దులే తల్లి, నేను మీ నాన్న వెళ్తాం. నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు. మా కళ్ళ ముందు మా కూతురు కష్టపడ్డం మేము చూడలేం. నేను కూడా అంతేనమ్మా. నా పిల్లల కోసమని నా తల్లిదండ్రులని బాధ పెట్టలేను. నేను నీతో పాటు కూలి పనికి వస్తాను. నానింటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకుంటాళ్ళమ్మా. అది కాదు తల్లి, ఒకసారి నేను చెప్పేది విను అని తల్లి సుజాత ఎంత బ్రతిమిలాడినా అనామిక వినిపించుకోలేదు. సుజాతతో కలిసి కూలి పనికి వెళ్తూ ఉండేది. కట్టెలు మోసేది, రాళ్ళు మోసేది, పంట పొలంలో పనిచేసేది. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒక రోజున రమేష్ పిల్లల్ని అనామికని చూడ్డానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి రూమ్ హీటర్ పెట్టుకుని అందరూ పడుకుంటే రమేష్ అనామిక మాత్రం ఇంటి ముందు చలిమంట వేసుకుని కూర్చున్నారు. అనామిక, ఇక మనం ఇంటికి వెళ్దాం పదా. 2 రోజుల తర్వాత వస్తానండి. పుట్టింటికొచ్చిన పని అయిపోయింది కదా అనామిక. ఇంకా పూర్తవలేదండి. రూమ్ హీటర్ కొన్నాను, కానీ దాన్ని మనం లేనప్పుడు పిల్లలు పడితే ఏదైనా షాక్ వచ్చిందనుకోండి ఇబ్బంది కదా. అందుకే ఆ హీటర్కి వెదురు బొంగుల పెట్టెని తయారు చేద్దామని అనుకుంటున్నాను. వెదురు బొంగుల పెట్టే కదా, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు. లేదు, ఆ పెట్టె తయారీకి కూడా అత్తయ్య అనుమతి కావాలంటారు. అందుకే నేను మొత్తం ఇక్కడే పూర్తి చేసుకుని వెదురు బొంగుల హీటర్ పట్టుకుని పిల్లల్ని తీసుకొని అప్పుడు అత్తగారింటికి వస్తాను. రూమ్ హీటర్ కొనడాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటావని నేను అనుకోలేదు అనామిక. నేను మిమ్మల్ని నా కోసమని ఏం అడగలేదు కదా. అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకున్నాను, అత్తయ్య పెట్టిన అన్నము కూర తిన్నాను, అత్తయ్య చెప్పిన ప్రతి పని చేశాను. కనీసం నా చేతులు కూడా గాజులు కొనిమ్మని మిమ్మల్ని అడగలేదు కదా. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని నేను ఎప్పుడైనా అన్నానా చెప్పానామిక? నేను పిల్లల్ని తీసుకుని పుట్టింటికి రావడానికి కారణం ఎవరు? మీరు కాదు. ఎప్పటి విషయం అప్పుడే మర్చిపోవాలనామిక. ఆ రోజేదో కోపంలో అన్నాను. ఆ మాటని నువ్వు వింతలా తీసుకుంటావని అనుకోలేదు అని రమేష్ ఆ రోజున అనామికతో జరిగిన గొడవని గుర్తు చేసుకున్నాడు. చీకటి పడుతూ ఉండగా కూలి పనికి వెళ్లిన అనామిక రమేష్లు అలసటగా ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అప్పుడు అనామిక ఇలా అంటుంది. ఏవండి,
ఈరోజు మనకి వారం రోజులకు సరిపడా కూల్ డబ్బులు వచ్చాయి కదా. అవుననమిక, ₹1 కూడా తగ్గలేదు. ఆ యజమాని మనతో కూలి పని చేయించుకొని ₹1 కూడా తక్కువ ఎక్కువ ఇవ్వలేదు. మనకి చెప్పినంత ఇచ్చాడు. ఈ డబ్బుల్ని అత్తయ్యకి ఇవ్వకండి అని అనామిక చెప్పగానే నడుస్తున్న రమేష్ సడన్ గా ఆగిపోయి, ఏం మాట్లాడుతున్నావు అనామిక? అమ్మ ఇంటి దగ్గర ఈ డబ్బుల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు మా అమ్మకి డబ్బులు ఎందుకు ఇవ్వద్దంటున్నావో నాకు అర్థం కావటం లేదు. చలి బాగా విపరీతంగా ఉందని పిల్లలు రాత్రిపూట సరిగా నిద్రపోవడం లేదు. ఒక రూమ్ హీటర్ కొనమని చలికాలం మొదలైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. తండ్రిగా మీరు పిల్లలు అడిగిన మాట మర్చిపోయినా తల్లిగా నేను మర్చిపోలేను. అందుకే ఈ డబ్బుల్ని అత్తయ్యకి ఇవ్వొద్దని చెప్తున్నాను. అయ్యో అనామిక, పిల్లలు అడుగుతున్న రూమ్ హీటర్ కొనాలని నాకు కూడా ఉంది. కానీ మనం చేసిన కూలీ డబ్బులు మొత్తం లెక్క పెట్టి మరీ అమ్మ తీసుకుంటుంటే నేను మాత్రం ఏం చేయను చెప్పు? నా మీద గొంతు బాగానే లేస్తుంది, మాట గట్టిగానే వస్తుంది. అదే అత్తయ్య. అనామిక, నేనింతవరకు మా అమ్మకి ఎదురు మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు. ఇప్పుడు కూడా మాట్లాడను, ఎదురు చెప్పను. ఈ వారం రోజులు చేసిన కూలి పనుల డబ్బులు తీసుకెళ్లి మా అమ్మకే ఇస్తాను. కావాలంటే నువ్వే మమ్మని అడుగు. అమ్మ మనసు వెన్న అనామిక అని రమేష్ చెప్పగానే అనామిక వెటకారంగా ఇలా అంటుంది. అవునవును, అత్తయ్య మనసు మామూలు వెన్న కాదు, కల్తీ లేని మంచి వెన్న. నేను వెళ్ళి అడగగానే అయ్యో నా కోడలు ముచ్చటపడి పిల్లల కోసమని రూమ్ హీటర్ కొంటానని డబ్బులు అడిగింది, ఇవ్వకపోతే బాధపడుతుంది. అయినా నా కొడుకు కోడలు కష్టపడుతున్నది మా కోసం పిల్లల కోసమే కదా అని చకచకా డబ్బులు చేస్తుంది. నువ్వెంత హేళనగా మాట్లాడినా, ఎంత వెటకారంగా మాట్లాడినా నేను మాత్రం ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వననామిక. అది గుర్తుపెట్టుకో. పద, ఇంటి దగ్గర మన కోసం అమ్మ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అత్తయ్య గురించి ఆలోచిస్తారా? కట్టుకున్న భార్య గురించి, కడుపును పుట్టిన పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించరా మీరు? ఎక్కువగా మాట్లాడకనామిక, నోరు మూసుకొని ఇంటికి పద. ఈ డబ్బులు అత్తయ్యకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను. పిల్లలు అడుగుతున్న రూమ్ హీటర్ని కొనాల్సిందే. అనామిక, నువ్వంతగా పిల్లలు అడుగుతున్నారు కదా రూమ్ హీటర్ కొనాలని పట్టుబడితే నేను ఒప్పుకోను. అంతగా నీకు రూమ్ హీటర్ కొనివ్వాలని కోరికగా ఉంటే, అంత ఆరాటం ఉంటే నీ పుట్టింటికెళ్ళి సంపాదించి కొనివ్వు, వెళ్ళు అని చెప్పి రమేష్ చకచకా ముందుకు నడుస్తూ ఉంటాడు. అనామిక బాధగా ఏడుస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. గుర్తు చేసుకుని చాలండి. మీరు చెప్పినట్టుగానే నేను మా పుట్టింటికి వచ్చాను, కూలి పనులు చేశాను, డబ్బులు సంపాదించి పిల్లలు అడిగిన రూమ్ హీటర్ కొన్నాను. అది పాడవకుండా, పిల్లలకి షాక్ కొట్టకుండా వెదురు బొంగులతో డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అది రేపు ఉదయం చేసి సాయంత్రం వరకు ఇంటికి వస్తాం. అందరం కలిసి రేపు సాయంత్రమే వెళ్దాం అనామిక. లేదు లేదు, మీకు మేమెందుకులే చెప్పండి. పనికెళ్ళండి, పని కావాలి, డబ్బులు కావాలి. పొద్దున్నే లేచి వెళ్ళండి, పని చేయండి, మేము సాయంత్రం వరకు వచ్చేస్తాం అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని రూమ్ హీటర్ ఉన్న ఇంట్లోకి వెళ్లి వెచ్చగా పడుకుంటారు. మరుసటి రోజున అనామిక వెదురు బొంగుల కోసం అడవికొచ్చింది. కావాల్సిన వెదురు బొంగుల్ని కొట్టింది. వాటిని తీసుకుని అనామిక ఇంటికొచ్చింది. వెదురు బొంగులతో రూమ్ హీటర్ని బిగించి భర్త రమేషు పిల్లల్ని తీసుకుని అత్తగారింటికొచ్చింది. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వెదురు బొంగుల హీటర్ పెట్టుకుని హాయిగా పడుకుంటారు.